జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి 4వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు, 12వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం కింద ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్ కి వెళ్లి ప్రదక్షిణాలు చెయ్యండి, మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారికి 2వ స్థానంలో శుక్రుడు నీచబడ్డాడు. అష్టమ శని ఉన్నది. మీకు శని గారి దృష్టి శుక్రుడి మీద ఉన్నది, అంటే కుటుంబ స్థానం మీద ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి. ధన విషయంలో కూడా సకాలంలో చేతికి అందరూ ధనం అనేది ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. పంచమ స్థానం అధిపతి అయిన గురువు ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నారు. కాబట్టి కొంచెం వ్యతిరేకత ఫలితాలున్నాయి. లవర్స్ కి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 2, 3 కాదు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానం అధిపతి అయిన శని అష్టమంలో ఉండటం మూలంగా శత్రువులు అనే వాళ్ళు విపరీతంగా ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లతో శత్రుతోనే జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులున్నాయి. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. రాహు గారు సప్తమ స్థానంలో ఉన్నారు. కుజుడు దృష్టి రాహు మీద ఉన్నది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులుంటాయి ఈ వారంలో. కెరియర్ పరంగా దశమాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో నీచబడి ఉండటం మూలంగా దాని మూలం కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.